సమస్యలు పరిష్కరించండి. దయచేసి మీరు ఆ దళిత వాడలు విజిట్ చేయండి. మేము సామాజిక సంఘారావం పేరుతో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు మా నోటీస్కి వచ్చినటువంటి సమస్యలు ఇవి అనేటటువంటివి కమిషనర్ గారికి తెలియజేశాం. వారు ముఖ్యమైనటువంటి రివ్యూ మీటింగ్ లో ఉండడం వల్ల మన చిన్నుడు గారిని, డిప్యూటీ కమిషనర్ చిన్నుడు గారిని పంపించారు. అయినా ఇప్పుడు మన సమస్యలు మీ నోటీస్కి వస్తే పరిష్కారం అవుతాయని వారికి తెలియజేయగానే వారు మన దగ్గరకు వచ్చారు. సోదరులారా, మీ తరపున కమిషనర్ గారికి మేము విన్నవించేది ప్రధానంగా నెల్లూరు సిటీలో రామ్ నగర్ దళితవాడ, కేవలం పారిశుద్ధ్య కార్మికులు నివసించే దళితవాడ, ఒక్క పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కేటాయించున్నారు 400 ఇళ్లు. అదేవిధంగా వైకుంఠపురం గిరిజన కాలనీ ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా లేడు. పూర్తిగా వ్యర్థాలతో, చెత్త చెదారాలతో మురికిమయమైపోయింది. గాంధీ గిరిజన కాలనీ స్వయంగా మేయర్ గారి వార్డు చివరి భాగం బుడబొక్కల వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం. 100 కుటుంబాలకు పైగా ఉంటాయి. చిన్న వర్షం వస్తే మొత్తం కూడా ఆ ఇళ్ళన్నీ ఒక 40-50 ఇళ్ళు మునిగిపోతాయి. ఇటువంటివి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మన పరిధిలో అవ్వగలిగినటువంటి సమస్యలు ఇవి. ఆ దళిత వాడల నుంచి అర్జీలు కూడా అందరూ తీసుకొచ్చున్నారు. ఆధార్ కార్డు లేని గిరిజనులు ఉన్నారు సార్. పేపర్లు ఎదుర్కొనేవాళ్ళు, పాచిపల్లి వాళ్ళు, ఐటీ అధికారులు వచ్చారు. కానీ ఇవి మీ ద్వారా మీ నోటీసు తెచ్చి ఎవరైతే ఇందాకే మన నాగేశ్వరరావు గారు చెప్పారు, దళిత వాడల్లో ప్రత్యేకంగా కరెంటు కోత, చుట్టుపక్కల కరెంట్ ఉంటుంది, దళిత వాడల్లో రాత్రి 10 నుంచి 1 గంట దాకా కరెంట్ ఉండడం లేదు. మేము ఆశ్చర్యపోయాం, ఇది నిజమా అని. కానీ నిజం, యథార్థం. కాబట్టి దళిత వాడల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మా విజ్ఞప్తి ఏంటంటే ప్రత్యేకించి దళిత వాడల మీద ఒక రివ్యూ పెట్టండి. ఆడ మౌలిక సదుపాయాల విషయం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతుల మీద, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు, వీటి మీద మీరు ఒక రివ్యూ పెట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కమిషనర్ గారు దయచేసి అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ ముఖ్యంగా దళిత గిరిజన వాడలు ఉన్నటువంటి సమస్యల పట్ల వారు ఇక్కడికి రావడం, వారి రిప్రజెంటేషన్స్ నిన్న రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ని ఒక డెలిగేషన్ టీం వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు సిటీ నియోజకవర్గానికి సంబంధించి వచ్చారు. ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అటు రూరల్ నియోజకవర్గం కానీ, సిటీ నియోజకవర్గంలో కానీ ఈ దళిత వాడలు కావచ్చు, గిరిజన వాడలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నింటినీ కూడా వారు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏవైతే మనము చేయగలమో ఇమ్మీడియట్గా చేయగలిగినవి ఇమ్మీడియట్గా చేస్తూ ఇంకా నిధులను సమకూర్చుకొని రానున్న కాలంలో చేయవలసిన వాటిని కూడా ముఖ్యంగా ఏవైతే బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయో, ముఖ్యంగా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ప్రధానంగా వీటన్నిటికంటే ముందు మంచినీరు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మంచినీరు అనేది ఖచ్చితంగా అందుతుందా లేదా చూసి అక్కడ ఏమన్నా ఉంటే వాటిని సవరించడం. ఆ తర్వాత రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, ఇవి బేసిక్ కమ్యూనిటీస్, వీటన్నింటినీ కల్పించడానికి ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అటు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి వారి యొక్క నోటీస్తో, వారి యొక్క సహాయ సహకారాలతో, సిటీ నియోజకవర్గంలో మంత్రి గారి యొక్క నోటీసులు పెట్టి వారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్గా ఏవైతే చేయగలమో, ఇమ్మీడియట్గా ఏవైతే చేయాలో వాటిని ఖచ్చితంగా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, అంటే కార్పొరేషన్లో ప్రతిరోజు శానిటైజేషన్, వాటర్ సప్లై, అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడైతే ఇంకా ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో అవసరాలు ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కార్యాచరణగా దీన్ని తీసుకొని ఈ వాడలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో వీటిని త్వరలోనే పరిష్కరించేందుకు కూడా చేస్తాము. ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలోనే ఎస్సీ సబ్ప్లాన్ కింద 82 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎస్సీ వాడల్లో ఈ అవస్థాపన సౌకర్యాల కోసం. అది ఫస్ట్ ఫేజ్ కింద. అక్కడ 82 లక్షలు కూడా ఇప్పుడు వర్క్లు ఫైనలైజ్ చేసి టైంలు కూడా పిలవబోతున్నాం. ఇవే కాకుండా మిగిలిన గ్రాంట్స్ అన్నింటిలో కూడా ఈ వాడలో ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలోనే కనుపర్తిపాడులో 50 లక్షల రూపాయలు ఒకే రోజు శాంక్షన్ చేసి ఇక్కడ రోడ్స్కి, డ్రైన్స్కి చేయడం జరిగింది. అట్లా ఫేజ్ వైజ్ మనర్లో అన్ని చోట్ల అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం. చిన్న విషయం
వైకుంఠపురం గిరిజన కాలనీలో 40 ఇళ్ళు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. 50 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్ళు స్లాబులు ఊడిపడుతుంది సార్. గాంధీ గిరిజన కాలనీలో కూడా ఇటువంటి గిరిజన కాలనీలు దళిత వాడల్లో 50 ఏళ్ల క్రితం హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కట్టిన ఇల్లే ఉంది సార్. మన సంతపేటలో పడిపోతే మీరు అందరూ వెళ్ళారు కదా సార్. అటువంటి ఎస్సీ ఎస్టీ హౌసింగ్ డిఈ గారు కూడా కాల్ చేశారు సార్, మనకి నోటిఫై చేయండి. మీ ద్వారా కొంచెం సిటీ పరిధిలోది కాబట్టి అటువంటిది వాళ్ళకు కూడా డ్రైవ్ ఇస్తే మంచిది అనేటువంటి మా రిక్వెస్ట్. కమ్యూనిటీ హాల్స్, దళిత వాడల్లో ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్వహణ సరిగా లేదు. వాటి మీద కాస్త కేంద్రీకరించుకోండి. మన రామ్నగర్ దళిత వాడ మొత్తం మున్సిపల్ కార్మికులే, కమ్యూనిటీ హాల్ లేదు సార్. ఏసీ నగర్ కాంపౌండ్ ఉంది, ఆ బ్యాంక్ కాంపౌండ్, అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ప్లాన్ చేయండి సార్. ఇటువంటివి దళిత వాడల మీద మౌలిక వస్తువులు కానీ ఇటువంటి సదుపాయాల మీద స్పెషల్ రివ్యూ దాని మీద ఒక ఇది చేయమని మా రిక్వెస్ట్. మన జిల్లా కార్యదర్శి రమేష్ అన్న గారు. అంటే మీరు చెప్పింది మంచి ఆలోచన. ఇప్పటికే లాస్ట్ 1 year లో మనకి ఇక్కడ గాంధీనగర్ లో డాక్టర్ బాబు జగజ్జీవనరావు కమ్యూనిటీ హాల్ కట్టడం, దాన్ని April 5th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 34th డివిజన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కట్టి దాన్ని April 14th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీ గిరిజన కాలనీలో కొత్తగా కమ్యూనిటీ హాల్ కట్టడం కోసం 1,50 లక్షలు ఎస్టిమేట్స్ వేస్తున్నారు. మంత్రి గారు దాన్ని అంటే కార్పొరేషన్ దగ్గర నిధులు తక్కువగా ఉన్నాయి కాబట్టి వేరే సిఎస్ఆర్ సహకారంతో టేకప్ చేయాలని చెప్పున్నారు. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్, రీసెంట్ గా 9వ వార్డులో కూడా కమ్యూనిటీ హాల్, కామారెడ్డి వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ బదులు కమ్యూనిటీ హాల్ కట్టమని చెప్పి అడిగారు. ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్స్ కట్టడం ద్వారా ఆయా ప్రాంత వాసులకు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కావచ్చు, రోడ్లో కావచ్చు, పార్కుల్లో ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్ కోసం ఇప్పుడు 13వ వార్డులో పాతమిట్టపాలెంలోను, నిన్న బంగ్లా తోటలో 9వ వార్డులోను ఫంక్షన్ హాల్స్ చిన్న చిన్నవి గ్లాస్ ఫ్రేమ్తో ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. అవి ఉచితంగానే, పేదలకు ఉచితంగానే వాటిలో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అయితే మీరు చెప్పినటువంటి ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తారు. కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన